హలో, వెల్కమ్ టు కియా బ్లాగ్స్. నేను మీ తుబరి ప్రకాష్. సో ప్రజెంట్ మేము హైదరాబాద్కి వచ్చాం. సో ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అనమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటుంది హైదరాబాద్ షిఫ్ట్ అవుదామని. సో అనుకోకుండా మా ఆఫీస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడంతో కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను ఎప్పుడో ఇంకొక ఫ్యూ మంత్స్ తర్వాత ఎప్పుడో షిఫ్ట్ అవుదాం అనుకున్నాం, కానీ అనుకోకుండా ఆఫీస్ వాళ్ళే వెళ్ళిపోవు, హైదరాబాద్ వెళ్ళిపోవు అని పంపించారు. సో అప్పటికప్పుడు వితిన్ 1 వీక్ టైంలోనే ఇంకా హైదరాబాద్ వచ్చాం. అందాక రిలేటివ్స్ ఇంటికి వచ్చాం ఇప్పుడు. సో కొంచెం బట్టలు తీసుకొని ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని, అది సంగతి. సో ఫర్నిచర్ ఇంకా ఇవి ఏమీ షిఫ్ట్ చేయలేదు. ఇంకా కొత్త ఇంటికి షిఫ్ట్ చేయాలంటే సో నేను చెన్నై వెళ్ళాలి, ఎందుకంటే ఫర్నిచర్ అంతా ఇంకా అక్కడే ఉంది. ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఇవ్వాలి కదా, అది సంగతి. మెయిన్ ఈ వ్లాగ్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు చెన్నై అలోన్. కీర్తన ఆల్రెడీ ఇక్కడే ఉంది. సో నేను ఇప్పుడు చెన్నై వెళ్ళి ఫర్నిచర్ అంతా షిఫ్ట్ చేసి చెన్నై నుంచి వచ్చేస్తా. అండ్ లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. అదిగోండి ఆ మూల నుంచి ఎలా బాయ్ చెప్తుందో. బాయ్ బాయ్ బాయ్. అది ఇంకొక్కడనే ఓ సింగిల్ బ్యాగ్ వేసుకుని చెన్నైకి, ఆఫ్ టు చెన్నై. అది సంగతి. వెళ్ళాక చాలా లగేజ్ ఉంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ సర్దేసి బయలుదేరాం మేము. సో సర్దేసిన ఉంటాయిగా స్టిల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఇచ్చేది ఇవన్నీను. సో లాస్ట్ మినిట్లో చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి. సో అవన్నీ ప్యాక్ చేసుకోవాలి. సో చాలా పని ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి కాసేపు ఇంక అక్కడే జాగ్రత్తగా కొని బ్రేక్ఫాస్ట్ చేసి పడుకునేంత టైం కూడా లేదు. ఎలాగో కపుల్ ఆఫ్ అవర్స్ ముందే కదా వెళ్ళాలి. సో అంత టైం కూడా లేదు. ఇంకా జాగ్రత్తగా వెళ్ళాక మిగతా వ్లాగ్ తీస్తా. పడుకోలే, రాత్రి 1 గంట వరకు ఆఫీస్, అది సంగతి. ఓకే బాయ్. అంటే ఇక్కడ చలో ఎయిర్పోర్ట్. అది సంగతి. మొత్తానికి ఓఆర్ఆర్ ఎక్కాను. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి తండాలు పడాలి. హలో, వచ్చేసాను ఎయిర్పోర్ట్కి. సో జస్ట్ రీచ్డ్. సో ఇంకా ఇక్కడే ఈవినింగ్ దాకా వదిలేస్తాను. సో ఈవినింగ్ దాకా ఇక్కడ పార్కింగ్ లాట్లో వదిలేస్తే ఇంకా జాగ్రత్తగా ఇక్కడే ఉంటుంది పార్కింగ్లో. సో ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి పోదాం. అండ్ మళ్ళీ ఎలాగో ఈవినింగ్ ఫ్లైట్కి రిటర్న్ వచ్చేస్తా కాబట్టి చెన్నై నుంచి ప్రాబ్లం లేదు. మళ్ళీ రాత్రి ఎప్పుడో ఏదో టైంకి దిగుతాను, మేబీ 10కో 11కో దిగాక తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ డే మార్నింగ్కి మధ్యాహ్నం ఇచ్చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేస్తాయి ఫర్నిచర్. మార్నింగ్ మధ్యాహ్నం మేబీ చెన్నై నుంచి కదా, సో ట్రక్ మరి మధ్యాహ్నం వచ్చేస్తుంది అనుకుంటా. సో చలో కదులుదాం ఇంకా. అది
ఇంక దిగాలి, వెళ్ళాలి. తగిలిందా? బైక్ చాపలేదు, అరుస్తుంది పోతే ఆపు 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 అంటూ. ఎక్కువ ఇక్కడ ఫుల్ టైం పార్కింగ్ చేసే వాళ్ళల్లో మెయిన్ ఉన్నది ఎయిర్పోర్ట్ స్టాఫ్, పైలట్, వీళ్ళంతా ఎక్కువ ఉన్నారు. సో మరి కార్ దిగి వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ నేను ఒక బుడ్డా బ్యాగ్ వేసుకొచ్చాను. ఇక్కడి నుంచి డైరెక్ట్గా చెక్ ఇన్ అయిపోవాలి. ఎలాగో ప్రయారిటీ చెక్ ఇన్ తీసుకున్నా ఆ పెద్ద క్యూ నుంచి తప్పించుకోవడానికి, లేదంటే చాలాసేపు ఆ చెక్ ఇన్ క్యూలో నించుని ఉండాలి, అదొక బాధ. సెక్యూరిటీ పెద్ద లైను అదొకటి. సో ఇలాగ చాలా తప్పించుకోవచ్చు ప్రయారిటీ చెక్ ఇన్ తీసుకుంటే. మామూలుగా టికెట్ కన్నా ఇంకొక టికెట్ పైన ఒక 500 ఎక్స్ట్రా. రిటర్న్ కూడా అలాగే పెట్టుకున్నాను, ఈజీగా అయిపోద్ది కాబట్టి. అది సంగతి. హలో, వచ్చాను బాగానే. ఇక్కడ సబ్వేలో కొంచెం గడ్డి తినేసి అలా తిరుగుతున్నా. బోర్డింగ్ ఇంకా టైం ఉంది. రిపోర్ట్ లైటింగ్ ఏంటో కానీ తెల్లకి కనిపించేస్తున్నా. అది సంగతి. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెచ్చా బోరు కొడుతుంది నా గేట్ దగ్గర కూర్చుంటే. సో ఇది నా వన్ లాస్ట్ టైం ట్రిప్ టు చెన్నై యాజ్ ఎ చెన్నై రెసిడెంట్గా. సో చెన్నై నుంచి ఫర్నిచర్ అంతా లిఫ్ట్ చేసేస్తే ఐ విల్ బి అ హైదరాబాదీ. సో హైదరాబాదీ అయిపోతా. అది ఇంక హైదరాబాద్లో ఫ్రెండ్స్ కుప్పలుగా ఉన్నారు. ఇంక మా వాళ్ళు అందరితో తిరిగేయడమే బేవర్స్గా. ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, అండ్ మెయిన్గా కీర్తన్తో హైదరాబాద్ అంతా తిరిగేసి జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ ఇంక ఇక్కడే ఇదే సిటీలో బాగుపడాలి. ఈ సింగిల్ బ్యాగ్ కోసం ఈ కార్లు పట్టుకుని తిరుగుతున్నాం. ఎవడం మోస్తాడు భుజం మీద బరువుగా పోతే. ఓకే, సీ యూ ఇన్ చెన్నై. షిఫ్టింగ్ అనేది చాలా పెద్ద హెడ్ఏక్ బాబోయ్, చుక్కలు చూపించేస్తుంది. షిఫ్టింగ్ ఒక ఎత్తు అయితే ప్యాకింగ్ చేయడం అన్నీ తీసేసి ఒక కార్టన్లో పడేస్తాం. కానీ మళ్ళీ కార్టన్లో తీసి కొత్తగా ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేస్ చూసుకుని అరేంజ్ చేయడం అనేది చాలా కష్టం. ఏదెక్కడ ఉన్నాయో తెలియదు, ఏ కార్టన్లో ఉన్నాయో పెట్టామో తెలియదు. అవి వెతికి ఇంపార్టెంట్ అయితే బయటికి తీయాలి, చాలా కష్టం. హలో, ఇంక ఇప్పుడు ఆస్మా వాడకుండా ఫోన్తో తీస్తున్నాను వీడియో.
ఆల్మోస్ట్ మొత్తం ప్యాకింగ్ అంతా అయితే అన్నీ అయిపోయి ఇంకా లారీలోకి ఎక్కిస్తున్నారు అంతా. సో ఇంక స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. చాలా పెద్ద లారీ వచ్చింది. ఇదిగోండి ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టి కౌంట్ చేస్తూ ఒక్కోటి ఎన్ని ఐటెంలు ఎక్కాయని యాజ్ ఆఫ్ నో ఇంకా అలా సెట్ చేశారు అంతా. బరువైన ఐటెంలు ఎక్కువ ఉన్నాయి అవి, సో కష్టాలు పడుతున్నారు. అది పరిస్థితి. ఇక్కడ చెన్నైలో పెద్ద ఫ్రెండ్స్ కూడా తక్కువే ఫ్రమ్ ద హోమ్ టౌన్ కానీ. సో యూజువల్గా ఫ్రెండ్స్ తెలుగు కమ్యూనిటీ ఫ్రెండ్స్ అయితే ముందు ఎక్కువ కాలం నుంచి ముందు నుంచి తెలిసిన ఫ్రెండ్స్ అయితే మాత్రం క్లియర్ అంతా. అదొకటి. సో అలా కామ్గా గడిపేసాం. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళాక మొత్తం మనమే, మొత్తం మంజానమే. హైలైట్ ఉంటుంది ఇవాళ. అది సంగతి. అయిపోయింది ఎంటీ స్పేస్. ఫస్ట్ డే 1 వచ్చినప్పుడు ఎక్కువ విన్నాను, మళ్ళీ ఇప్పుడే వింటున్నా. ఓకే.